ఇది ఊరు వెళ్ళిన రోజు తీసిన వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ నేను చెప్పే వాయిస్ ఓవర్కి ఆ లిప్ మూమెంట్కి సింక్ ఏం ఉండదు. అక్కడ చెప్పిందంతా కూడా లగేజ్ సర్దుకున్నా, రెడీ అయ్యాను, ఇట్లాంటివన్నీ చెప్పాను అనమాట. కానీ ఇప్పుడు వాయిస్ ఓవర్ సడన్గా తీసేయాల్సి ఐ మీన్ అక్కడ ఇచ్చిన వాయిస్ని తీసేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. విషయం ఏంటంటే మేము కొంచెము ఎర్లీగానే వెళ్ళామన్నమాట రైల్వే స్టేషన్కి. వందే భారత్కి అయితే వచ్చాము మేము ఇక్కడ రాజమండ్రికి. సో మేము ఉంటున్న ఏరియా నుంచి మాకు రైల్వే స్టేషన్ కొంచెం దూరం ఉంటుంది కాబట్టి ఎర్లీగానే బయలుదేరాము. బికాజ్ సిటీలో ట్రాఫిక్ జామ్ అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వెదర్ కండిషన్స్ కూడా చాలా భయంకరంగా ఉన్నదన్నమాట. మేము బయలుదేరినప్పటికీ వర్షం పడుతూ ఆగుతూ పెద్దగా గాలి వస్తూ అట్లా ఉందన్నమాట కండిషన్, వెదర్ కండిషన్ కూడా. బట్ థ్యాంక్ గాడ్ మేము స్టేషన్కి వెళ్ళేసరికి వర్షం అది ఆగిపోయి అప్పుడప్పుడే ఎండ వస్తూ ఉందన్నమాట. సో అది విషయం, అలా బయలుదేరి వెళ్ళిపోయాము. బట్ అక్కడ నాకు కొంచెము ఇబ్బందిగా అనిపించింది అనమాట ఒక్క విషయంలోనూ. ఏంటంటే ప్లాట్ఫామ్ మీద ట్రైన్ లేట్ అయిపోయిందనమాట. మేము ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తున్నాము. సో అందరికీ తెలిసిందే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా రెనోవేషన్లో ఉంది కాబట్టి కూర్చోడానికి నుంచోడానికి అది సరిగ్గా లేదనమాట. మొత్తం వర్క్స్ అవి జరుగుతున్నాయి. బట్ ఎట్లనో ప్లేస్ అడ్జస్ట్ చేసుకుని నేను పిల్లల్ని ఇద్దరితో అక్కడే కూర్చుని వెయిట్ చేస్తున్నాను అనమాట. ఐ థింక్ ఐ డోంట్ నో, దే ఆర్ వెరీ యంగ్ పీపుల్ అనమాట. యంగ్ పీపుల్ అంటే జాబ్ చేసుకుంటున్న వాళ్ళే. మేబీ దే హ్యావ్ కంప్లీటెడ్ దేర్ ఎడ్యుకేషన్ లాస్ట్ ఇయర్ ఎప్పుడో అయి ఉంటుంది. వాళ్ళ ఫేసెస్ చూస్తే నాకు అర్థమైందనమాట. దే స్టార్టెడ్ జోకింగ్. వాళ్ళు నన్ను చూసి పిల్లల్ని చూసి జోక్స్ చేయడము అదంతా స్టార్ట్ చేశారనమాట. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. నా పిల్లలు చాలా క్వైట్, అసలు అల్లరే చేయరని మాత్రం నేను చెప్పనండి, అల్లరి బ్రహ్మాండంగా చేస్తారు. కానీ వాళ్ళు నన్ను ఫోన్ ఇవ్వు, మేము ఫోన్ చూస్తాము అని మాత్రం నన్ను త్రూఅవుట్ ద నా జర్నీ అసలు ఇబ్బందే పెట్టలేదన్నమాట. అంత మంచి పిల్లలు నా పిల్లలు. ఫోన్ అసలు చూడలేదు అని కూడా నేను చెప్పను. ఫోన్ చూశారు కానీ చాలా 1 అవర్ చూసుంటారు ఆ 7 to 8 అవర్స్ జర్నీలో. కాబట్టి నా పిల్లల మీద మీరు అందరూ జోక్స్ చేసుకున్నారు కదా, ఫ్యూచర్లో మీకు పెళ్ళిళ్ళు అయ్యి మీకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు విసిగిచ్చినప్పుడు మీరు ఎంతవరకు ఫోన్ ఇచ్చి వాళ్ళని కామప్ చేస్తారో నేను చూస్తాను.